ఒకటి వేకప్ కాల్స్, ఒకటి తర్వాత పేరెంట్స్ స్టూడెంట్స్ తోని ఇంటరాక్షన్. ప్రతి మంత్ మేము పేరెంట్స్ మీటింగ్ పెడతాం మేడం. అట్లా రానప్పుడు కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి, పేరెంట్స్ కు వీలు కాకపోతే మేమే వాళ్ళ దగ్గరికి 7:30, 8కు వెళ్ళి వాళ్ళ గురించి పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏంటి, మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి, మంచి ఫుడ్ పెట్టండి అని చెప్పేసి వాళ్లకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా మాకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మేడం. తర్వాత గవర్నమెంట్ నుంచి మనకు నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు సిక్తా పట్నాయక్ గారు కానీ, మా డిఈఓ గోవిందరాజు సార్ గారు కానీ మాకు చాలా బాగా మోటివేట్ చేశారు మేడం. అంటే ప్రతి స్లిప్ టెస్ట్ కూడా మాకు రివ్యూ మీటింగ్ పెట్టడము, ప్రతి టెస్ట్కు అంటే ప్రీ ఫైనల్ కానీ ప్రీ టెస్ట్ కానీ ప్రతి దానికి కూడా మాకు రివ్యూ పెట్టేసి మాకు చెప్పడం జరిగింది. అంటే మీరు ఈ విధంగా చేయండి, పిల్లలకు ఈ విధంగా చేయండి అని. నిజంగా అవన్నీ కూడా మాకు బాగా పనిచేశాయి. తర్వాత ఇప్పుడు కొత్త విధానము గ్యాప్ ఉండడం, పరీక్షల్లో ఒక గ్యాప్ ఉండడం అనేది ఒకటైంది. ఆ గ్యాప్లో నిజంగా ఇంతవరకు ఒక టెన్షన్, ఆ రోజు ఎగ్జామ్ రాసి మళ్ళీ మరుసటి రోజే రావాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయడం అంటే అవి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయము. ఇప్పుడు చాలా బాగుంది. 3 రోజులు 4 రోజులు సమయము ఉండడం వల్ల ఈరోజు 14th రోజు మనకు తెలుగు పరీక్ష జరుగుతుంది. 10th నుంచి మనము ఆ సబ్జెక్టుకు సంబంధించిన టీచర్ ఆ రోజు అక్కడ వాళ్ళకి వెళ్ళి డి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ ఉన్న బి గ్రేడ్కు సి గ్రేడ్కు వచ్చినటువంటి పిల్లలకు సంబంధించి వాళ్ళ లెవెల్కి ఆ స్థాయికి దిగి మేము ప్రాక్టీస్ చేయించడం జరగడానికి అవకాశం బాగా ఉంది మేడం. అంటే పేరాగ్రాఫ్స్, తర్వాత లెటర్ రైటింగ్స్, కరపత్రాలు, అభినందన వ్యాసాలు ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్నవే 7 మార్క్స్ క్వశ్చన్స్ అవి. వాటిని అన్నిటిని కూడా చక్కగా వాళ్ళతోని రాయించి చదివించేది ఒక 2 పీరియడ్స్ చదివించడము, ఒక పీరియడ్ వాళ్లకు టెస్ట్ పెట్టడము, మళ్ళీ నెక్స్ట్ ఆ కరెక్షన్స్ చేసి పిల్లలు ఎక్కడ తప్పులు చేశారో వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి పిల్లలకు చెప్తే వాళ్లకు ఆ 4 రోజుల్లో లేకపోతే 3 రోజుల్లో ఆ రోజుల్లో వాళ్లకు ఒక మంచి అంటే భయం లేకుండా చక్కగా రాయగలుగుతారని మేము అనుకుంటున్నాము.